This episode, I think, is dedicated to every woman. ఒక మహిళగా ఎన్నో పాత్రలు పోషిస్తాం మనం. తల్లి, కూతురు, గ్రాండ్ మదర్, సిస్టర్, ఫ్రెండ్, ఇలా సో మెనీ రోల్స్ ఉంటాయి. రైట్? అనగానే నాకు గుర్తొచ్చే 2 words పేషెన్స్, కరేజ్ అండ్ ఆఫ్ కోర్స్ మల్టీ టాస్కింగ్. అదైతే ఐ థింక్ అది ఎవరి వల్ల కాదు. అంతే. US లో ఒక ప్రొటెస్ట్ ద్వారా విమెన్ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడారు. అప్పుడు స్టార్ట్ అయింది స్లోగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెడతారు. ఎందుకంటే నేను సైబరాబాద్ పోలీస్ తోటి విమెన్ సేఫ్టీ వింగ్ తోటి చేస్తున్నప్పుడు సెషన్స్ మెయిన్ ఇష్యూ ఇదే అవుతుంది. హాస్టల్స్లో ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పీజీస్లో ఉంటున్నారు. ఎవరు పడితే వాళ్ళని నమ్మేయడం. ఎవరో వచ్చి ఇలా ఒక సాబ్ స్టోరీ చెప్తారన్నమాట. నాకు ఇలా అయింది, అలా అయింది, నా డబ్బులు పోయే, మా అమ్మ వాళ్ళు ఇలా అని చెప్తే ఆ మగవాళ్ళని నమ్మేసి డబ్బులు ఇచ్చేయడం. వీళ్ళ హార్డ్ ఎర్న్ మనీ. నాకు తెలుసున్న అమ్మాయే 3 లక్షలు ఇచ్చేసింది. ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. ఒక మహిళ, ఒక కూతురు, ఒక తల్లి, ఒక స్నేహితురాలు, ఒక నాయకురాలు కూడా ఎవరైనా కావచ్చు. కానీ అన్ని పాత్రల వెనక ఆమె కూడా ఒక మనిషి. నమస్తే అందరికీ. ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఇట్స్ అ విమెన్స్ డే ఎపిసోడ్. అబ్సల్యూట్లీ. ఇవాళ March 8th ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇవాళ అందరూ మాట్లాడుకోనివి, లేకపోతే ఓన్లీ స్టేటస్లో యూఆర్ స్ట్రాంగ్ అని పెట్టకుండా డెప్త్గా వెళ్ళి అసలు విమెన్స్ డే అంటే ఏంటి, మనం రోజువారీ విషయాలు కూడా చాలామంది చెప్పుకోరు. బట్ వీల్ టాక్ అబౌట్ రియలీ గుడ్ థింగ్స్ బీయింగ్ అ ఉమెన్ అండ్ ఎగ్జాంపుల్స్ హిస్టరీ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్లో గ్రేట్ ఇన్స్పిరేషనల్ ఎవరున్నారు విమెన్ అన్నది కూడా మాట్లాడుకోవాలి. కరెక్ట్. మహిళల యొక్క బలం, ప్రయాణం, నవ్వులు, కథలు అన్నీ మాట్లాడుకుందాం. సో విమెన్స్ డే అంటే నీకు ఎప్పటి నుంచో నాకు తెలుసు చాలా ఇష్టమైన ఒక డే నీకు. ఆఫీసుల్లో అది కూడా చాలా మంది చాలా చేస్తూ ఉంటాం. అవును. అండ్ ఇట్స్ రియలీ గుడ్. చాలా మంది ఆఫీసుల్లో విమెన్ కి రోజ్ ఇవ్వడము, చాక్లెట్ ఇవ్వడము, వాళ్ళని స్పెషల్గా ఫీల్ చేస్తూ ఉంటారు. అవును. కానీ అది దాంతోనే ఆగిపోతుంది అన్ఫార్చునేట్లీ. నాకు తెలిసి ఇవ్వాల్సిన క్రెడిట్, ఆ ఈక్వాలిటీ అది మాత్రం లేదు అని నీకు అనిపిస్తుందా? అయితే ఈ రోజు అనేది నేను ఎప్పుడు అదే చెప్తాను అందరికీ, మహిళల కోసమే కాదు. ఓకే, ప్రతి మహిళను ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఈ విమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. అది రోజు, ఈ ఒక్కరోజు ఎలా వచ్చింది అంటే 1908 మాట. అప్పుడు యుఎస్లో ఒక ప్రొటెస్ట్ ద్వారా విమెన్ హక్కుల గురించి వాళ్ళు కొట్లాడారు. అప్పుడు స్టార్ట్ అయింది స్లోగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ పెడతారు. సో 2026 ఇంటర్నేషనల్ విమెన్స్ డే థీమ్ 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి గివ్ గెయిన్. ఓకే, ఇవ్వాలి మళ్ళీ గెయిన్ కూడా పొందాలి. ఇంకొకటి బ్యాలెన్స్ ద స్కేల్స్. నువ్వు అన్నట్టు అందరూ సమానమే. ఓకే, ఆ స్కేల్ అనేది బ్యాలెన్స్ చేయాలి. ఉమెన్, మ్యాన్ అలానే కాదు. సో ఈరోజు సెలబ్రేషన్ మాత్రమే కాదు, అవును, మేము గుర్తు చేసేది. నువ్వు అన్నట్టు ఆఫీస్లో చాలా బాగా చేసుకుంటాం. ఎందుకు అంటే ఎక్కువ మంది విమెన్ రావాలి, నాయకత్వపు రోల్స్లో రావాలి, ఆ లీడర్షిప్ అనేది నేర్చుకోవాలి. సో మాత్రమే కాదు, కరెక్ట్, ఇంట్లో కూడా డ్యూ క్రెడిట్ ఇవ్వాలి. అవును. ఎందుకంటే ఒక మహిళగా ఎన్నో పాత్రలు పోషిస్తాం మనం. తల్లి, రైట్, స్నేహితురాలు, లేకపోతే కూతురు, గ్రాండ్ మదర్, సిస్టర్, ఫ్రెండ్, ఇలా సో మెనీ రోల్స్ ఉంటాయి. కాబట్టి అది మనం మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే నువ్వు హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇండియన్ హిస్టరీలో నీకు ఐడియా ఉందా ఎప్పటి నుంచి అసలు విమెన్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన వేదిక్ పీరియడ్ నుంచి ఉన్నారు. నాకు విమెన్స్ డే ఆర్ స్ట్రాంగ్ విమెన్ హిస్టరీలో అంటే రాణి రుద్రమదేవి దిక్తోస్. కరెక్ట్. ఐ థింక్ తను చెప్పే లెసన్స్ చాలా వాల్యుబుల్. అవును. బీ కరేజియస్ అండ్ స్ట్రాంగ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. అవును. ఏ సిచ్యువేషన్ వెనకాడకుండా పోరాడాలి అన్న పాఠం ఒకటి నేర్పిస్తుంది. అవును. సో అలానే వీళ్ళు ఒకళ్ళనే కాదు, ఎంతో చాలా మంది వేదిక్ పీరియడ్లో చూస్తే గర్గి అని ఒక ఆవిడ ఉండేవారు.
రైట్. అలా అంటే బుక్స్లో చదువుతాం కాబట్టి రకరకాల విమెన్ ఎంత పవర్ఫుల్. ఇప్పుడు నువ్వు చెప్పింది వారియర్స్, రైట్. రాణి లక్ష్మీబాయి, చిన్నప్పుడు నీకు ఫ్యాన్సీ డ్రెస్ కూడా వేశాను. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఎంత బాగా ముందరకు వచ్చి ఫైట్ చేసి వాళ్ళ పిల్లడితో పాటు ఫైట్ చేసింది రాణి లక్ష్మీబాయి, రైట్. సో దీస్ ఆర్ విమెన్ వారియర్స్. సో అప్పట్లో తర్వాత మనం ఇండిపెండెన్స్ అప్పుడు చూస్తే ఎంతమంది ఉన్నారు. పాలిటిక్స్ ఎస్పెషల్లీ పాలిటిక్స్, ఇందిరాగాంధీ, యానీ బెసెంట్, సరోజినీ నాయుడు, రైట్, దుర్గాబాయి దేశ్ముఖ్, ఒకళ్ళు కాదు, రైట్. సో మెనీ విమెన్ అనేది ఎంత స్ట్రాంగ్ విమెన్ ఉండేవారు, రైట్, అప్పట్లో. తర్వాత రీసెంట్గా మన విమెన్స్ స్మృతి క్రికెట్ టీమ్, రైట్, వరల్డ్ కప్ నెగ్గించాము. సచ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా. సో స్పోర్ట్స్లో పివి సింధు ఇక్కడ అమ్మాయి, సైనా నెహ్వాల్ ఇక్కడ అమ్మాయి, సానియా మిర్జా. సో అలా ఎంతమంది అయినా కూడా కంటిన్యూస్ ఉన్నారు మనకి. ఒక్కళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో విమెన్ ఇంకా డిఫికల్ట్ కంపేర్. అవును. అఫ్కోర్స్ అన్నీ డిఫికల్టే. అవును. స్పోర్ట్స్ అంటే ఆ డిసిప్లిన్ ఇంట్లో మేనేజ్ చేసుకొని మళ్ళీ బయట. దట్ రిమైండ్స్ మీ మేరీ కామ్ కూడా తన షీ స్పోక్ అ లాట్ అబౌట్ హౌ షీ యూస్ టు మేనేజ్ ఇంట్లో అండ్ బయట. మార్నింగే లేచి పిల్లలు పిల్లల్ని చూసుకొని టైం ఎక్కువ. అండ్ అలాంటి స్పోర్ట్లో ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్. నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చూసుకో, లేకపోతే బాక్సింగ్ చూసుకో, సో అంత ఈజీ కాదు. కర్ణం మల్లేశ్వరి, రైట్. సో పీటీ ఉష, మా టైంలో పీటీ ఉష అంటే షీ వాజ్ సచ్ ఎ పాపులర్ ఫిగర్, రైట్. అసలు అలా అథ్లెటిక్స్లో సో మెనీ విమెన్ ఉన్నారు ఇలాగా, రైట్. మనం చెప్పుకోవాలి అంటే సో మెనీ, రైట్. అలానే రీసెంట్గా నాకు ఎక్కువ నచ్చే ఒక ఉమెన్, ఇన్స్పైరింగ్ ఉమెన్ సునీత విలియమ్స్ అండ్ కల్పన చావ్లా. అవును. వాళ్ళు కూడా దే మేక్ ద ఇంపాసిబుల్ పాసిబుల్ అనిపిస్తుంది. నిజం. ఎవర్ థాట్ దట్ ఇలా అవుతుంది అని. చాలా ఇన్స్పైరింగ్, వెరీ వెరీ. రైట్. ఈ మధ్య ఇండియా వచ్చింది కదా సునీత విలియమ్స్. సో కేరళలో షీ వాజ్ దేర్. సో చాలామంది వెళ్ళారు, మాట్లాడారు, ఫొటోస్ తీసుకున్నారు. ఆ జర్నీ ఎంత కష్టమో చెప్పింది. బికాజ్ షీ రిటైర్డ్ నౌ. అన్ని రోజులు స్పేస్లో ఉండొచ్చి, ఓకే. సో చాలామంది ఉన్నారు కాబట్టి అందుకే నేను అన్నాను, వాళ్ళ బలం గురించి, వాళ్ళ ప్రయాణాల గురించి, వాళ్ళ కష్టాలు, ఎన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు, అయినా కూడా గివప్ చేయకుండా. Same thing, I think movies చూసుకున్నా కూడా అప్పట్లో ఇప్పుడు I know. singing Yes. singers ఉన్నారు. there are so many beautiful actresses and of course వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లన్నీ వదిలిపెట్టి ఫ్యామిలీ వదిలిపెట్టి కూడా I think they're doing such great work. అంతే కదా. అలానే ఆర్టిస్ట్స్ ఉన్నారు who can paint beautifully, do a lot of things. ఫ్యాషనిస్టర్స్, రైట్. ఈ రోజుల్లో ట్రెండ్ మీ విమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్. Yes. ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపిస్తున్నారు విమెన్ ఇన్ఫ్లుయెన్సర్స్. They're making a career and అది out of it. కాంటెంట్ క్రియేటర్స్ ఎంతమంది, ఓకే. సో డిఫరెంట్ స్టైలిస్ట్స్, ఓకే, ఫర్ సెలబ్రిటీస్. And the most favorite is women entrepreneurs. Yes. I think వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. Especially I think Mama Earth founder Ghazal Alak is beautiful. అంటే I follow her on Instagram. Okay. And I think the way she manages her life in చాలా బాగా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేసుకుంటుంది ఇల్లు అండ్ వర్క్. సో ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది మనకి మోటివేషన్ వస్తుంది. we feel so proud. అవును. తర్వాత వీళ్ళనే కాదు, ఇంట్లో మన అమ్మ నాన్నల్ని ఆర్ అక్క చెల్లెల్ని ఆర్ మీ వైఫ్స్ ని డాటర్స్ ని చూసి కూడా యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ అండి. వాళ్ళే మన ఇన్స్పిరేషన్, వాళ్ళే మన మోటివేషన్. బికాస్ త్రూ అవుట్ మై లైఫ్ ఇప్పటికీ నీ ఇన్స్పిరేషన్ ఎవరంటే నేను డెఫినెట్ గా అమ్మగారినే చెప్తాను. బికాస్ చిన్నప్పుడు నేను చూస్తున్నాను, మనకి ఇప్పుడు మాట్లాడుకున్న పేర్లు క్లోజ్ గా తెలీదు, బట్ మనం ఇంట్లో చూసే వాళ్ళే మనకి చాలా మోటివేషన్. ఎదురుకుండా ఉంటారు, రోజు చూస్తాము ఎంత కష్టపడతారు ఏంటి అని. మై మదర్ ఇన్ లాస్, ఎవ్రీబడి అన్ని చేసి వాళ్ళు దే హావ్ కమ్ ఎట్ దిస్ లెవెల్. అంతే కదా. దే ఆర్ ఆల్ డెఫినెట్లీ సూపర్ విమెన్ అంటాను నేను. అవును. అండ్ మన ఇన్స్పిరేషన్. అవును. డాక్టర్స్, లాయర్స్, టీచర్స్, అంత నోబెల్ ప్రొఫెషన్, రైట్. ఇప్పుడు కూడా టీచర్స్ అనగానే మనకి జనరల్లీ గుర్తొచ్చేది టీచర్స్, రైట్. విమెన్ టీచర్స్ ఎస్పెషల్లీ ఎంత పేషెంట్గా మనకి వాళ్ళు చెప్తారు, మన గురువులు. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ప్రతి ఫేజ్లో
ఉమెన్ ఎక్కడో అక్కడ మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకుంటాం, రైట్? women అనగానే నాకు గుర్తొచ్చే 2 words పేషెన్స్, కరేజ్ అవును. అండ్ ఆఫ్ కోర్స్ మల్టీ టాస్కింగ్. అదైతే ఐ థింక్ అది ఎవరి వల్ల కాదు, అంతే. నాట్ ఫర్ విమెన్ Yes. ఎస్పెషల్లీ. Yeah. సో దట్ ఈస్ వెరీ వెరీ అవును, అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అ ఉమెన్. అవును. ఆ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, రైట్, మోర్ దెన్ ఎనీథింగ్. అది చాలా కష్టం, ఎందుకంటే తెచ్చుకోవాలి, వాళ్ళు బలం తెచ్చుకుని చేయవలసి వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ టు టాక్ అబౌట్ విమెన్ బీయింగ్ అ ఉమెన్, అఫ్ కోర్స్ అది ఇంపార్టెంట్. బట్ వర్కింగ్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్ ఆ డిఫరెన్సియేషన్ చూసుకున్నా అవును. అందరూ దే హ్యావ్ డిఫరెంట్ డిబేట్స్ అబౌట్ ఇట్, కానీ ఇద్దరు దే డూయింగ్ క్వైట్ వెల్. Yeah. ఏది ఈజీ కాదు, బయటకు వెళ్ళి మేనేజ్ చేయడం ఈజీ కాదు, ఇల్లు కూడా మేనేజ్ చేయడం అవును. ఈజీ కాదు. దిస్ ఎపిసోడ్ ఐ థింక్ ఇస్ డెడికేటెడ్ టు ఎవ్రీ ఉమెన్ ఇన్ ఎనీ వాక్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళు ఎంత చేస్తున్నారు అన్నది మనం అన్ఫార్చునేట్లీ డ్యూ క్రెడిట్ ఇవ్వం, కానీ అవును. రిమైండర్ అండి ఈ ఎపిసోడ్ విమెన్ చూస్తున్నా. అవును. మమ్మీ అన్నట్టు ఒక విమెన్ ని ప్రేమించే ఎవరై చూస్తున్నా, ఇట్స్ అ రిమైండర్ టు ఆల్ ఆఫ్ యూ. Yeah. థ్యాంక్ ద విమెన్ ఇన్ యువర్ లైఫ్. అవును. సో మేము సెలబ్రేషన్ ఆఫీస్లో అలానే చేస్తాం, రైట్? ఏ ఉమెన్ గురించి, కెన్ ఎనీబడి, సిస్టర్, ఫ్రెండ్, వైఫ్, డజంట్ మ్యాటర్, వాళ్ళ గురించి ఒక 1 minute వీడియో పంపించమంటాం అన్నమాట, లేకపోతే ఒక నోట్ పంపించమంటాం. బికాస్ చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు, ఇచ్చే వాళ్ళు ఫీల్ అవుతారు, రైట్? సేయింగ్ దట్ అప్రిసియేషన్, ఎస్, చాలా గ్రాటిట్యూడ్ అనేది ఐ థింక్ ఈ రోజే కాదండి, ఎప్పటికైనా కూడా ఇంపార్టెంట్. మెన్ ఉమెన్ అని కాదు, ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డే కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఎంత చెప్పినా విమెన్ గురించి తక్కువే. నాకు ఇంకో పాట బాగా గుర్తొస్తుంది, ఎపిసోడ్ స్టార్ట్ చేసిన మగువా మగువా అని. ఓ ఎస్, మై ఫేవరెట్ సింగర్. Yes, I think అది వింటేనే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ అవును. ఇట్స్ అమేజింగ్. అలానే అమ్మ గురించి పాటలు ఉన్నాయి, రైట్? సో చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే, రామాయణం తీసుకో, ఓకే, సీతాదేవి ఎంత బాగా చెప్పుకోవచ్చు, కౌసల్యాదేవి, రైట్, కైకేయి. సో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ విమెన్ యూనో చూపించారన్నమాట వాళ్ళు. మహాభారత్ తీసుకో, కుంతిదేవి ఉంటుంది, ఓకే, ద్రౌపది ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్, ఓకే, ఓన్ స్ట్రెంగ్త్. ఇప్పుడు భక్తి, రైట్, భక్తి, డివోషన్ తీసుకుంటే మీరాబాయి, ఓకే, ప్రతి చోట ప్రతి క్యారెక్టర్స్ అంత బాగా ఇస్తారు. సామాన్యంలో శబరి, ఓకే, అలా రాముడి గురించి వెయిట్ చేసి అలాగా ఫ్రూట్ పెడుతుంది ఆయనకి, ఓకే. సో చాలామంది ఉంటారు అలాగా. డాన్సర్స్, ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఈ డాన్సర్స్ అని చెప్తూ ఉంటాం కదా, రంభ, ఊర్వశి, మేనక. సో అందరూ హౌ బ్యూటిఫుల్, ఆ బ్యూటీ అనేది వాళ్ళు పర్సానిఫై చేశారు. సో ఎక్కడ తీసుకున్నా నువ్వు స్క్రిప్చర్స్ కానీ మిత్స్ కానీ ఎక్కడ తీసుకున్నా, మైథాలజీ తీసుకున్నా, విమెన్ ఆల్వేస్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ వై మనం ఈ విమెన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం స్పెసిఫిక్గా అంటే, నా పర్సనల్గా అనిపిస్తుంది వాళ్ళ డ్రీమ్స్ని, అంబిషన్స్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. అవును. అన్ఫార్చునేట్లీ చాలా విమెన్ దే డోంట్, పాపం ఏదో ఒక సర్కమ్స్టాన్స్ Yeah. చేయలేకపోతున్నారు. అవును. ఇప్పుడు అమ్మమ్మే నాకు బాగా గుర్తుకొచ్చి ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్, అవును. కానీ చేయలేకపోయాను ఫ్యామిలీ కోసం. అలానే ఇప్పటికి ఈ జనరేషన్ కి ఎంతో చేయాలనుకున్న వాళ్ళు చేయలేకపోతున్నారు. అవును. సో నేను చెప్పేది ఒకటే అండి, మీ కళలు చిన్నవి కాదు, పెద్దవైనా చిన్నవైనా, ఇట్స్ యువర్ హ్యాపీనెస్ అండ్ మీ హ్యాపీనెస్ స్వార్థమే కాదు. కరెక్ట్. ఐ థింక్ మనది మనం ఫస్ట్ పెట్టుకుంటే గానీ మనం వేరే వాళ్ళకి ఇవ్వలేము. అవును. మనం కూడా చాలా మంది చెప్పారు, ఒకళ్ళు అయితే ఇంగ్లీష్ అదే అన్నారు, if you don't have your cup full, you can't pour to the other cup. సో మనం హ్యాపీగా ఉంటేనే ఐ థింక్ వేరే వాళ్ళ కప్స్ ని ఫిల్ చేయగలము. అంతే కదా. అండ్ డిమోటివేట్ అవ్వకూడదు. జనరల్లీ నేను చూసేది ఏంటంటే, ఇప్పుడు మేము చేయలేకపోయాము, రైట్, మా ఫ్రెండ్సే అంటూ ఉంటారు, నువ్వేమో అంతా చేసుకున్నావు లైఫ్లో, బట్ మేము వర్క్ చేయలేకపోయాం, ఇలానే కూర్చునిపోయాం ఇంట్లో, ఈక్వల్లీ ఇంటెలిజెంట్, రైట్, బట్ చేయలేకపోయాం అని. బట్ నువ్వు అన్నట్టు వై డోంట్ దే హ్యావ్ అనదర్ హాబీ? ఓకే, ఏదో ఒక హాబీ క్రియేట్ చేసుకుని అది చేసుకోవచ్చు. రోజు 9:30 to 6:30 వెళ్ళాలని లేదు కదా, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. కూర్చున్నా బయట ఉన్నా ఏదైనా అండి, లైక్ ఐ సెడ్, మీ హ్యాపీనెస్ మీకు ఏం చేయాలనుకుంటే అది సాధించాలనే ఈ పాడ్కాస్ట్. మనం సక్సెస్ఫుల్ విమెనే కాదు, నార్మల్ కామన్ విమెన్ని కూడా మోటివేట్ చేయాలన్నదే మా ఉద్దేశం. అంతే.
యా అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మహిళల గురించి మనం ఎన్నో మాట్లాడుకున్నాం, సక్సెస్ స్టోరీస్ చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే విమెన్ సేఫ్టీ. సో నువ్వేమైనా చెప్పగలవా ఎనీ అడ్వైజెస్ ఫర్ విమెన్, ఎస్పెషలీ యంగ్ విమెన్కి బౌండరీస్ ఉండట్లేదు. సో వాళ్ళు ఎలా ట్యాకిల్ చేయాలి ఇష్యూస్? ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే నేను సైబరాబాద్ పోలీస్ తోటి విమెన్ సేఫ్టీ వింగ్ తోటి చేస్తున్నప్పుడు సెషన్స్ మెయిన్ ఇష్యూ ఇదే అవుతుంది. హాస్టల్స్లో ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పీజీస్లో ఉంటున్నారు, అసలు అది సేఫా కాదా అని కూడా చూసుకోవట్లేదు. ఉన్నాక ఎవరు పడితే వాళ్ళని నమ్మేయడం. ఎవరో వచ్చి ఇలా ఒక సాబ్ స్టోరీ చెప్తారన్నమాట, నాకు ఇలా అయింది అలా అయింది, నా డబ్బులు పోయే మా అమ్మ వాళ్ళు ఇలా అని చెప్తే ఆ మగవాళ్ళని నమ్మేసి డబ్బులు ఇచ్చేయడం. వీళ్ళు హార్డ్ ఎర్న్ మనీ, నాకు తెలుసున్న అమ్మాయే 3 లక్షలు ఇచ్చేసింది. హార్డ్ ఎర్న్ మనీ, తనకి ఏం లేదు, ఊరి నుంచి వచ్చింది, ఇచ్చేసింది అనమాట. వాటి తర్వాత వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఫోన్ లేదు, రీచ్ అవ్వడు, ఏమీ లేదు. సో ఎక్కడికి వెళ్తుంది? సో ఇలా నమ్మకం అనేది, ఆ లీనియన్స్ అలా ఇచ్చేయకూడదు. చాలా జాగ్రత్తగా ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. చాలా టైం తీసుకోవాలి కదా. ఊరికే అలా ఎవరు నమ్మేసి, అన్న అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అన్న అని చెప్తాడు, వస్తాడు, అది కూడా తప్పే కదా. యూ కాంట్ జస్ట్ మేక్ అ రిలేషన్షిప్. సో ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ప్రాబ్లం అయిపోయింది. ఫిజికల్ గా సోషల్ మీడియా ఇట్స్ ఈవెన్ వర్స్. ఆథెంటికేట్ చేయలేవు కదా ఎవరు ఏంటి అని. అబ్బాయి అమ్మాయి అని కూడా ఎస్, అబ్బాయి అమ్మాయి దానిలో సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు, వాడితోటి లివ్ ఇన్ రిలేషన్షిప్, వాడితో పెళ్లి చేసేసుకోవడం, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆలోచించుకోవట్లేదు. క్రైమ్ లాగా అయిపోయింది ఇప్పుడు. సైబర్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, విమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళకి కష్టంగా ఉంది. ఎలా ట్రాక్ చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు. సో అది ఒక ఇష్యూ అయింది. దెన్ సేఫ్టీ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ ఏరియాలో ఉంటున్నాం. ఇప్పుడు సైబరాబాద్ పోలీస్ ఆర్ డూయింగ్ ఎ ఫ్యాబ్ జాబ్. వాళ్ళు అన్ని హాస్టల్స్, అన్ని పీజీ కూడా ట్యాగ్ చేస్తున్నారు, సేఫ్టీ ట్యాగ్ పెడుతున్నారు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడండి ఎవరైనా సరే, అండ్ చూస్ ద బెస్ట్, రైట్? సేఫ్గా ఉన్న ప్లేస్ మీరు చూస్ చేసుకోండి. యాప్స్ కూడా ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్వి. సో ప్లీజ్ డౌన్లోడ్ దోస్ యాప్స్. మీరు ఎక్కడున్న యాప్లో జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయగానే హెల్ప్ వస్తుంది. అండ్ అది కాకుండా చాలా షీట్ టీమ్స్ ఉన్నాయి ఇప్పుడు, చాలా విమెన్ క్యాబ్ డ్రైవర్స్ నడిపే క్యాబ్స్ ఉన్నాయి. ఇలాంటివి చూస్ చేసుకోండి మీరు బయట రాత్రిపూట వెళ్ళినప్పుడు. సో ఐ థింక్ ఇలాంటి చిన్న చిన్న మనం ఆచితూచి ఉంటే విల్ బి సేఫ్. ఇప్పుడు నువ్వు యాప్ అన్నావు కదా, ఇప్పుడు ర్యాపిడోనో, ఊబర్లోనో, ఓలాలోనో వెళ్తున్నప్పుడు అక్కడ ట్రాకింగ్ ఉంటుంది కదా. ఆ లైవ్ ట్రాకింగ్ ఎవరికైనా షేర్ చేయాలి, ఇంట్లో అన్నా లేకపోతే తెలిసిన వాళ్ళకు షేర్ చేస్తే మనకి తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నామని. కరెక్ట్. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ యాప్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఊబర్లో ఈ మధ్య నేను చూసినవి, నీ కార్ ఎక్కడైనా ఆగిపోతే 1 minute లో నీకు మెసేజ్ వస్తుంది. కాల్ వచ్చింది నాకైతే మొన్న, హోప్ యువర్ రైడ్ వాజ్ సేఫ్ అని. సో ఫెంటాస్టిక్. ఆ విధంగా పాపం వాళ్ళు సేఫ్టీ విషయంలో పాటిస్తున్నారు. మన జాగ్రత్త కూడా మనం చూసుకోవాలి. ఈ మధ్య విమెన్కి సెక్షువల్ హారాస్మెంట్ అంటే పాష్ యాక్ట్ కూడా ఉందండి. బీట్ వర్క్ ప్లేస్, మీ ఉంటున్న కమ్యూనిటీస్లో కానీ యాక్ట్ ఎవ్రీవేర్ ఇట్స్ దేర్. సో మేక్ ష్యూర్ అండి ఈ యాక్ట్ తెలుసుకోండి, అందరూ సేఫ్గా ఉండండి. అండ్ ఇదండి మా ఎపిసోడ్ ఇవాళ విమెన్స్ డే గురించి. అన్నీ కవర్ చేసామని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ విమెన్స్ డే మీ అమ్మకి, మీ వైఫ్కి, మీ సిస్టర్కి, మీ డాటర్కి అందరికీ వెళ్ళి ఒక థ్యాంక్ యూ చెప్పండి. బికాజ్ దే ఆర్ చూసింగ్ బ్యాటిల్స్ అండ్ దే ఆర్ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్. అందరి విమెన్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. అండ్ మేబీ ఆల్వేస్ బీ ఇంత స్ట్రాంగ్గా, ఇంత హ్యాపీగా, హెల్తీగా అందరం ఉన్నాము. అండ్ ఇదండి మా ఎపిసోడ్. హోప్ యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే 2026. మళ్ళీ వచ్చే సభలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.